మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. ఇది మన రికార్డింగ్ నెంబర్లో 65 రాజవిద్య రాజగుహ్య యోగము అనేటటువంటి 9వ చాప్టరు 9th చాప్టర్ చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం రాజవిద్య అంటే ఇంతకంటే మించింది లేదని, రాజగుహ్యము రహస్యంగా ఉన్నటువంటి యోగము అనే అర్థం దీనికి. అన్ని విద్యలు, అన్ని సాధనలు కూడా మంత్రతంత్రాది రహస్యాలు అనేక ఉన్నాయి. సృష్టిలో ఎన్నో సాధనలు ఉన్నాయి, ఎన్నో విద్యలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. అన్ని మతాలు కూడా ఒక్క విషయం గురించే చెప్తున్నాయి. అన్ని సాధనలు, అన్ని విద్యలు, అన్ని మతాలు ఒకే ఒక విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాయి అని చెప్తున్నారు. అది భగవంతుని అంతర్యామి సాధనం. దేవుణ్ణి ఎలా చేరుకోవటం, లోపలగా దాగి ఉన్నటువంటి అంతర్యామిగా లోపలగా చరిస్తూ ఉన్న దైవాన్ని ఎలా చేరుకోవటం అనే విషయమే అన్ని మతాలు, అన్ని విద్యలు, అన్ని సాధనలు, మంత్రతంత్ర రహస్యాలు అన్ని మతాలు ఒక్క విషయం గురించే చెబుతున్నాయి అంటున్నారు. ఒకే విషయాన్ని గురించి ఇన్ని గ్రంథాలు, ఇన్ని శాస్త్రాలు ఎందుకు చెప్పడం? ఉన్న ఒక విషయం ఒకటే అయినప్పుడు ఇన్ని చెప్పడం ఎందుకు అని ప్రశ్న రావచ్చు. అందువల్ల ఏం చెబుతున్నారు, అంతర్యామిని గూర్చి అసలు ఏ గ్రంథము చెప్పక్కర్లేదు. అంతర్యామి ఎప్పుడు మన కళ్ళ ఎదుట, మన లోపల సర్వత్రా నిండి ఉన్న వస్తువు. అది దాన్ని గురించి చెప్పకపోయినా కూడా అది మనలో ఉండనే ఉంటుంది, మనంగా ఉండనే ఉంటుంది, మన చుట్టూ ఉంటుంది, మనలో ఉంటుంది, మనంగా ఉంటుంది. దాన్ని పరబ్రహ్మము అంటారు. చెప్పవలసిందల్లా ఏమిటంటే అంతర్యామి సాధన గూర్చి, ఆ దైవాన్ని, ఆ సర్వత్రా ఉన్న పరబ్రహ్మముని, ఆ సర్వత్రా ఉన్నటువంటి అంతర్యామిని ఎలా చేరుకోవటం, ఎలా తెలుసుకోవటం అనే దాన్ని గురించే చెప్పాలి. సర్వత్రా దైవం ఉన్నాడు అనే మాట మనకి లోపల తెలిసినా కూడా మనమేమో ఆ దైవాన్ని చూడటం మానేసి వేరే వేరే వస్తువుల్ని చూస్తున్నాం. జీవుడు ఏం చేస్తున్నాడు, అంతర్యామిలోనే ఉండి అంతర్యామిని చూడకుండా ఇతర వస్తువుల్ని చూస్తున్నాడు. అంటే నామరూపాత్మక జగత్తు, తాను ఎవరికైతే పేరు పెట్టాడో ఆ పేరే నిజం అనుకుంటున్నాడు. ఎవరైతే ఆకారాన్ని అయితే సో అండ్ సో నమ్ముతున్నాడో అదే నిజం అనుకుంటున్నాడు. అలా దాన్ని చూస్తూ ఉన్నాడు కానీ దాగి ఉన్న అంతర్యామిని చూడట్లేదు. కాబట్టి అలా చూడటాన్ని మానేసి అంతర్యామిని అనుభవించటానికే, అంతర్యామిని చూచి అనుభవించటానికే ఈ సాధనలన్నీ కూడా చెప్పారన్నమాట. ఇతర వస్తువులను, ఇతర వ్యక్తులను, వేరే వేరే వాళ్ళని, సంబంధ బాంధవ్యాలని ఇవన్నీ చూసి చిక్కులు పడుతున్నాడు. కాబట్టి వానియందే నువ్వు ఏది చూస్తున్నావో అదే పరమాత్మ వస్తువు. మళ్ళా దాంట్లోనే నువ్వు అంతర్యామిని చూసి చిక్కుల నుంచి బయటపడతావు నాయనా. ఇన్ని విద్యలకు ప్రయోజనమైన రహస్యం ఇది ఒక్కటే, వేరే ఇంకేమీ లేదు. దానికోసమే యోగాభ్యాసము, దైవధ్యానము, హృదయంలో ఇష్టదేవతను ఆరాధించటము, మన శ్వాసే ఊపిరి లోపలికి తీసుకోవడం, బయటికి వదలటం అనేది దైవకర్మగా జ్ఞాపకం పెట్టుకొని, అంటే ఇది మనం చేస్తున్నామా, మనం చేయగలమా మర్చిపోకుండా, ఇది జరుగుతూ ఉన్నది కానీ మనం చేస్తూ ఉన్నటువంటిది కాదు అని మనం కొంచెం దానివైపు దృష్టి పెట్టగానే తెలుస్తుంది మనకి. అది ఆ విషయం గుర్తుపెట్టుకొని ఇది దైవకర్మ, దైవం చేయిస్తూ ఉన్నటువంటి పని అని గుర్తుపట్టి అలా నిర్ణయించుకొని చేసే ప్రాణాయామము, భూమధ్యంలో ప్రాణాలని, కనుబొమ్మల మధ్యలో ప్రాణాన్ని నిలిపి దేహం నుంచి విడిపడే, తొలగించుకునే ప్రత్యాహారము మొదలైన రహస్యాలన్నీ కూడా భగవద్గీతలో ఇంతవరకు చెప్పారు. సుఖ దుఃఖాలు, అశుభాలు, బంధము మోక్షము అనే రెండుగా ఉన్న ద్వంద్వముల నుంచి బయటపడటం కోసమే శుక్ల కృష్ణ గతులు అవి కూడా చెప్పారు. ఆ శుక్ల కృష్ణ గతుల్లో యోగి ఎలా ప్రవర్తిస్తాడు, సంసారం కష్టమని మోక్షం సుఖమని భ్రమపడి మళ్ళీ అట్టి ద్వంద్వాల్లో పడకుండా ఉండటానికే శుక్ల కృష్ణ గతులు. వాని ఎడల యోగి యొక్క దృష్టి వివరింపబడినవి. అంటే ఇది ఎట్టాగొట్ట తప్పించుకుపోదామని చేసే ప్రయత్నమా, అది యోగం ఎట్లా అవుతుంది? నేను కృష్ణగతిలో పడకూడదండి అని తప్పించుకుపోవడానికి ఆ రెండింటిని ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటాడు యోగి అయిన వాడు. అటువంటి దృష్టితో ఉంటాడు. ఇంతవరకు భగవద్గీతా రహస్య శాస్త్రంలో సగము ఉపదేశింపబడినది. 9వ అధ్యాయం కదా, 18 అధ్యాయాలు మొత్తం, సగం వరకు చెప్పారు ఇంతవరకు.
అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ చెప్పిన దాంట్లో చెప్పిన వాటన్నిటినీ కూడా సాధకుడు ఎంతో శ్రద్ధతో ఉన్నాడంటే, శ్రద్ధ కలిగి ఉన్నాడంటే అంతా కూడా శాస్త్రం అంతా అతని పట్ల సత్యమైపోతుందిట. శ్రద్ధ లేకుండా ఊరికే ఏదో తెలుసుకోవడానికి క్యూరియాసిటీతో అడిగి తెలుసుకుంటే అది వినని దానితోనే సమానము, అది ప్రయోజనం లేదు. పైపైన నాలెడ్జ్ లాగా మనకి ఎక్కాటోలే ఒక మాట చెబుతారు, పవర్ ఆఫ్ నవ్ చదువుతూ ఉంటే మధ్యలో వస్తుందన్నమాట. డోంట్ రీడ్ ఇట్ విత్ యువర్ మైండ్ అంటారు, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ అంటారు. అంటే అర్థం ఏమిటి? డోంట్ రీడ్ దిస్ విత్ యువర్ మైండ్ అంటే ఇది సర్ఫేస్ మైండ్ అనేది. ఊరికే పైపైన అలా గాలికి కొట్టుకుపోతుంది, మర్చిపోతావు నువ్వు. మైండ్ అనే దాంతో కాదు. డోంట్ ట్రై టు అండర్స్టాండ్ అంటే ఏమిటి? ప్రతిదీ ఎదురుకుండా ఏం జరిగినా, మనలో ఏం జరిగినా మనం కంటిన్యూస్గా జడ్జిమెంట్ పాస్ చేస్తూ ఉంటాం. ఇది అక్కడ టీవీలో ఎదురుగా రన్ అయ్యే సినిమా మన లోపల కూడా రన్ అవుతూ ఉంటుంది. అలా రన్ చెయ్యొద్దు, అది కాదు అండర్స్టాండింగు. నువ్వు ఆగితే అది లోపల సింక్ అవుతుంది అంటారు. శ్రద్ధ అనేది నువ్వు చక్కగా ఏ ఇతర ఆలోచనలు లేకుండా దాని యందు శ్రద్ధ కలిగి ఏ పని చేసినా కూడా అది నిన్ను చేయబట్టుకొని తీసుకుపోతుంది ఆ భగవత్ సన్నిధికి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ రహస్యాలన్నిటినీ కూడా శ్రద్ధ అనేది ఒక్కటే, దాన్ని మించిన రహస్యము, రహస్యాల్ని మించిన రహస్యం, అన్ని రహస్యాలని మించిన రహస్యం ఈ శ్రద్ధ ఒక్కటే. కాబట్టి ఈ 9వ అధ్యాయంలో రహస్యము అని గట్టిగా గుహ్యము, రాజగుహ్యము అని చెప్పబడింది అంటున్నారు. శ్రద్ధ అంటే ఆచరించుట యందలి నూతన శక్తి, చేయటంలో ఒక కొత్త శక్తి. చేసిందే చేస్తున్నానని మనం జీవితాన్ని ఒక మొరోజ్గా అనుకుంటాం, అలా కాదు. అది లేకపోతే, ఆ నూతన శక్తి అనేది లేకపోతే ఉట్టి జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. మన వాళ్ళు చెప్తూ ఉంటారు బోర్ అని, ఆ బోరుగానే ఉంటుంది. ప్రతి క్షణము కొత్త ఆసక్తి, ప్రతి క్షణము ఉత్సాహంతో కూడిన ఆసక్తి. ఎప్పుడైతే మనం పని చేసేటప్పుడు, పని యందు, యోగమునందు ఈ శ్రద్ధని వహిస్తామో, శాస్త్రం వినేటప్పుడు ఈ శ్రద్ధని ఎంత చక్కగా మనం దైవానికి నమస్కారం పెట్టుకొని దీన్ని ఫాలో చేస్తామో, ఆ పని ఆసక్తి మొట్టమొదట ఎట్లా ఉందో 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత కూడా అట్లాగే ఉంటుంది. దాన్నే శ్రద్ధ అంటారు అంటున్నారు. ఇది నిజంగా మాట్లాడితే మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదు. ఇదే శ్రద్ధ. ప్రతి పని మొదలుపెట్టేటప్పుడు చాలా శ్రద్ధగా మొదలు పెడతాం, స్లోగా డిజాల్వ్ అయిపోతుంది అది. అందుకనే మళ్ళీ కొత్త పని మొదలు పెడతాం. కొత్త పని మొదలుపెట్టినప్పుడు చాలా శ్రద్ధగా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పోతుంది. అలా కాకుండా ఇది పవిత్ర గ్రంథం కాబట్టి, ఇది పవిత్రమైన రహస్యమైన విషయం కాబట్టి, భగవంతుడికి సంబంధించిన విషయం కాబట్టి, ఆత్మవస్తువుకు సంబంధించిన విషయం కాబట్టి, మనల్ని మనం ఫస్ట్ ఆ పరమ ఆత్మతో కనెక్ట్ చేసుకొని, ఆ భగవంతుడితో, ఇది ఈ శాస్త్రమంతా చెప్పిన కృష్ణ పరమాత్మతో మనల్ని మనం కనెక్ట్ చేసుకొని ఒక నమస్కారం పెట్టుకుని, తండ్రి ఈ శ్రద్ధ నువ్వు చెప్పేటటువంటి శ్రద్ధ ఆచరించటం మానవుడుగా నా వల్ల కాదు, నువ్వు నా చేయబట్టుకొని తీసుకెళ్ళు, నన్ను అవసరమైతే ఎడాపెడా వాయించి దోవలోకి తీసుకురా అని చెప్పి నమస్కారం పెట్టుకొని మొదలుపెట్టిన వాళ్ళకే. గుర్రానికి 2 పక్కల కళ్ళకి ఇవి కడతారు, ఎందుకంటే పక్కకి చూడటానికి వీలు లేకుండా స్ట్రైట్గా చూడటం కోసం. అలా చేయి నాయనా, నువ్వు నన్ను అటు ఇటు నా దృష్టి పోకుండా నన్ను ఏకాగ్రతగా దీంట్లో శ్రద్ధగా ఉండేటట్టుగా చేయి, నా శ్రద్ధ జారిపోకుండా చేయి నాయనా అని ఎవడికైతే ఈ లక్షణం సర్వ సద్గుణ సంపన్నుడో, ఎవరైతే నిత్య నూతనుడో వాడి కాళ్ళు పట్టుకునే ఈ సాధన మొదలుపెట్టాలి. ఇందులో అసాధ్యం అనేది అయితే భగవంతుడు మనకి చెప్పడు, ఇది సాధ్యం కాబట్టే సాధన అయింది. దాన్ని భగవంతుని యొక్క కరుణతో, భగవంతుని యొక్క సహాయంతో, ఆయనతో మనం కనెక్ట్ చేసుకోవటం వల్ల బాగా జరుగుతుంది. అంతే తప్ప ఏదో పైన చదివేశామండి, ఇక్కడ మాకు తెలిసిపోయింది భగవద్గీత అంతా అంటే అవదు. ఆచరణకి దిగాలి. ఆచరణకి దిగినప్పుడు శ్రద్ధ, ఆ శ్రద్ధని మనస్సుకు బాగా అలవాటు చేసుకోవాలి. అటు ఇటు పోయే మనస్సుని విసుక్కోకుండా, చిరాకు పడకుండా
ఇప్పుడు ఇలా అవుతోంది, నేను కాసేపు ఉండి ట్రై చేస్తాను, ఎర్లీ మార్నింగ్ అయితే నాకు బాగా నిలుస్తుంది. ఇలా మనల్ని మనం గమనించుకొని, కొంతమందికి సాయంత్రం పూట అయితే, రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత అయితే మనస్సు నిలుస్తుంది. అప్పుడు అరగంట కళ్ళు మూసుకు కూర్చుంటారు. ఎవరికి ఎలా తన స్వభావం ఎలా అనుకూలిస్తుందో గమనించుకుంటూ ఆ దైవాన్ని కూడా చేయబట్టుకొని తీసుకెళ్ళేటట్టుగా బతిమాలుకుంటూ మొదలు చేయవలసినటువంటి సాధన ఇది. మామూలుగా ఉండేటటువంటి ప్రతి విషయంలో శ్రద్ధ తగ్గటం అనే లక్షణం కనబడుతుంది. కానీ బ్రహ్మజ్ఞానం, సుఖము శ్రద్ధ గల వాళ్ళకే తప్ప మిగతా వాళ్ళకి అబ్బవు, మిగతా వాళ్ళకి దొరకవు. ఈ బ్రహ్మజ్ఞానము, సుఖము అనేవి శ్రద్ధతో కలిసే ఉంటాయి. ఆ శ్రద్ధగా మిగతా వేరే విషయములు, వేరే మనుషులు, వేరే అంటూ ఏమీ లేదు, ఉన్నది ఒకటే వస్తువు అనేటటువంటి నిశ్చిత జ్ఞానం కలగాలంటే ఆ దైవాన్ని పట్టుకొని ఆ శ్రద్ధని పొందాలి మనం. మిగిలిన వాటన్నిటికీ కూడా తన మనస్సున ప్రాముఖ్యం ఇవ్వకూడదు. మిగిలిన ఏ విషయాలకి తన మనసులో ఇంపార్టెన్స్ ఇచ్చామంటే ఈ పనికి అడ్డం వస్తాయి. మనకి అట్లా అనిపిస్తుంది, నాకు ఆ పని ఉంది, నేను ఇప్పుడు కూర్చోలేను, నేను చేయలేను అనిపించడం అనే ప్రాసెస్ని పక్కన పెట్టేసి పనులు చేసుకుంటూ పోతే అయ్యో టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది అనుకున్న వాడికి టైం అయిపోతూనే ఉంటుంది. ఏమీ అయిపోదు ఆ టైము. నేను నిదానంగా శ్రద్ధగా చేస్తాను, చేసినప్పుడు ఆ టైం నాతో పాటు ఉంటుంది. నన్ను మించిన శక్తి, నాలో ఉన్న పరమాత్మను మించిన శక్తి వేరే ఎక్కడా లేదు. ఆ గడియారంలో ఉందా, దేంట్లో ఉందా, ఆఫీస్లో ఉందా, ఇంట్లో అన్ని పనులలో ఉందా, లేదంతా ఎంత బాగా సర్దుబాటు అవుతాయో ఇవన్నీ కూడా. మనకి లోపల నుంచి ఎంత చక్కని గైడెన్స్ వస్తుందో, ఇది ఇప్పుడు చేయాలి, ఇది ఇప్పుడు చేయక్కర్లేదు. ఎంత చిన్న పని అయినా సరే, బట్టలు సర్దటం కావచ్చు, చెప్పులు వేసుకొని కూరలు తేవటం కావచ్చు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వెహికల్ దొరక్క నడిచి వెళ్ళటం కావచ్చు. నీకు ఎప్పుడైతే నువ్వు దైవం మీద నమ్మకం పెట్టుకొని నిదానించి నెమ్మదిగా లోపల స్థిమితం పెట్టుకొని పని చేసినప్పుడు కాలం అనేది చాలా అనుకూలిస్తుంది. ఎక్కడ ఆఫీస్కి లేట్ అయిపోవటం కానీ, అయ్యో నడిచెళ్తే లేట్ అయిపోతుందండి, ఆ రోజు మటుకు అవ్వదు. ఏదో ఒక చక్కని సులువు అక్కడ చిక్కుతుంది మనకి. మనం అనుసరించాలే కానీ ఇక్కడ మనకి దొరకని మంచి మార్గాలు అంటూ ఏమీ లేవు. మనం అనుసరించడానికి అన్నీ రెడీగా ఉంటాయి. ఎప్పుడు యూజీ ఒక మాట చెప్పేవారు, యూజీ అని ఎప్పుడు మధ్య మధ్యలో నేను చెప్తూ ఉన్నాను. యూజీ గారి వీడియోలు చాలా ఉన్నాయి నెట్లో, కానీ ఎవరు ప్లీజ్ ఆ వీడియోలు చూడొద్దు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అవి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆయన గురించి నిజంగా తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆయన బయోగ్రఫీ ఒక ఆయన రాశారు, ముకుందరావు గారు అని చెప్పి, అది చదవచ్చు. కానీ ఇంకా ఏమీ మిగతా వీడియోలన్నీ చూడకూడదు. ఎందుకంటే ఆ మహాత్ములు అనబడే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారనేది మనకి తెలియదు. ఈ పర్టికులరు మన యూజీ గారి గురించి చెప్పాలంటే ఎదట ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళో ఆ రిఫ్లెక్షనే ఆయన దగ్గర నుంచి వస్తుంది. అంతే తప్ప ఒకే రకంగా ఉండదు ఆయన ఎక్స్ప్రెషన్. ఆ ఎదట ఆ విషయం జరిగినప్పుడు అవతల వాడికి ఏం కావాలో అది ఇస్తారు, కానీ అది మనం చూసి అది మనకు కూడా ఉపదేశం అని మిగతా మహాత్ములలాగా జనరల్గా తీసుకోకూడదు ఆయన్ని. చాలా షాకింగ్గా ఉంటుంది, చాలా డిస్టర్బ్ అయిపోతాం ఆయన వీడియోలు కనుక చూస్తే. అందువల్ల ప్లీజ్ ఎవరు, నేను మాటిమాటికి ఆయన్ని ఎందుకు ఉదహరిస్తున్నానంటే ఆయన మా ఇంటికి వచ్చేవారు, మేము చాలా కాలం ఆయనతో కలిసి ఉండటం జరిగింది కాబట్టి, ఆయన మహానుభావుడు, జీవన్ముక్తుడు కాబట్టి ఆయనని ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగింది మాకు. ఆ విషయాలు నేను అక్కడక్కడ చెప్తూ ఉంటాను. ఆయన ఏం చెప్పేవారంటే, ఏమండి ఈ విషయం అర్థం చేసుకున్న వాళ్ళందరూ చేతులు చాపి పైనుంచి మీరెవరన్నా వాళ్ళ చెయ్యి అందుకుంటారేమోనని ఎంతమందోనండి, లెక్కలేనంతమంది వెయిట్ చేస్తున్నారు. మీరేమో వాళ్ళ వైపు కూడా చూడరు, మీ ధోరణిలో మీరుంటారు. ఎంతమందో వెయిట్ చేస్తున్నారండి అని చెప్పేవారు. అది గుర్తొచ్చింది ఇప్పుడు నాకు ఇది చదువుతుంటే. అంటే మన శ్రద్ధను బట్టి మనకి సహాయం చేసేవాళ్ళు చాలామంది, మనకు కనపడని వాళ్ళు ఎంతమందో ఉంటారు. మహానుభావులందరూ ఈ లోకానికి సహాయం చేయాలి, వీళ్ళందరినీ ఉద్ధరించాలనేటటువంటి దృష్టితో చేతులు చాపి ఉంటారు అని చెప్పి ఆయన మాటలు అన్నమాట. అది గుర్తుకొచ్చింది నాకు. అటు ఇటు వెళ్ళిపోయే దృష్టి లేకుండా అంతర్యామి సాధనలో నిరంతరము సాధకుడి దృష్టి శ్రద్ధతో భాషించాలి. అప్పుడే చక్కని ఫలితం వస్తుంది. మనమేమో లోకాన్ని ఎట్లా చూస్తాం, మన ఇంద్రియాలతోనే చూస్తాం.
చూసిన దాన్ని మనస్సు ఏమో మనకి ట్రాన్స్లేట్ చేసి ఇది అని చెబుతుంది. అందులో 2 రకాలు ఉన్నాయి అంటున్నారు. ఒకటి జ్ఞానము అంటారు, రెండోది విజ్ఞానము అని 2 రకాలుగా ఉంటుంది. యోగస్థితిని అనుభవానికి తెచ్చేదేమో జ్ఞానం, ప్రాక్టికల్గా నువ్వు అనుభవించేది జ్ఞానం. బయట ప్రపంచ విషయాల వల్ల తెలిసేదాన్ని ఊరికే అనేక విషయాలు తెలుస్తాయి. మనం ప్రతిదీ అడ్డమైన విషయాలు తెలుస్తాయి. న్యూస్ పేపర్ తీస్తే అనేక విషయాలు తెలుస్తాయి. అవన్నీ స్వీకరించకుండా వివేకంతో సెలెక్టెడ్గా గ్రహించిన దాన్ని విజ్ఞానము అంటారు. విజ్ఞానము అనేది నీకు ఇంకా అనుభవానికి రాని విషయం అన్నమాట. అనుభవానికి వచ్చిన విషయమేమో యోగస్థితిలో అనుభవానికి వచ్చేది జ్ఞానం. మనం బయట కనపడే ప్రతి విషయాన్ని కాస్త వివేకంతో కొన్ని మటుకే తీసుకుంటూ అర్థం చేసుకునేదాన్ని విజ్ఞానము, గ్రహించిన దాన్ని విజ్ఞానము అంటారు. అందులో మొట్టమొదటిదైన జ్ఞానానికి కావాల్సిందేమో యోగస్థితే. యోగస్థితి లేకుండా జ్ఞానం తెలియదు. యోగస్థితి అంటే పొరపాటు పడొద్దు, మళ్ళీ చెప్తున్నాను, ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు యోగస్థితి అంటే. ఆ సర్వత్రా ఉన్న దైవంతో మనల్ని మనం యోగం చేసుకోవటమే యోగస్థితి. సర్వత్రా దైవమే ఉన్నాడనే భావన బాగా బలపడిన కొద్దీ అదే యోగస్థితి. దానికి బాహ్య ప్రపంచం లోపల ప్రపంచం అనే భేదమే లేదు అసలు. ఆ జ్ఞానానికి సర్వత్రా ఒకటే వస్తువుని చూస్తుంది. అది మన లోపల ఉన్నది బయట ఉన్నది అని వేరువేరుగా చూపించేది మనస్సు. యోగస్థితిలో మనస్సు లయమైపోతుంది కాబట్టి ఈ భేదం అసలు ఉండదన్నమాట. చూసేవాడు, చూడబడేది, చూచుట అనే 3 అంశాలు కూడా, ఆ 3 రకాలైనటువంటి భావాలన్నీ కరిగిపోయి ఒక్కటిగా అనుభవం అవటమే జ్ఞానము అంటారు. త్రిపుటి పోతుంది, దీన్ని త్రిపుటి అంటారు. చూసేవాడు, చూడబడేది, ఈ మధ్యలో చూడటము అనేటటువంటి యాక్ట్, ఈ 3టిని కలిపి త్రిపుటి అంటారు. ఈ త్రిపుటి పోతుందన్నమాట యోగస్థితిలో. మనస్సు కూడా కరిగిపోతుంది. ఇటువంటి జ్ఞానమే మోక్షాన్ని కలగజేస్తుంది మనకి. ఇది ఉన్నవాడు అంతర్యామిగానే ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి జ్ఞాని అనగా నేనే అని కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తన స్థితి జ్ఞానం కలిగిన వాడి జ్ఞాని స్థితి ఒకటే అయిపోతుంది అని చెప్తూ ఉన్నారు. ఇది జ్ఞానస్థితి. ఏది జ్ఞానస్థితి? సర్వత్రా తానే ఉన్నానని తెలుసుకోవటం, తెలుసుకుని అలా ఉండటం జ్ఞానస్థితి. ఈ స్థితి నుంచి చెదిరిపోయి 2గా కనపడటం మొదలుపెట్టిందంటే ఇందులో ఉన్నాను, దీంట్లోంచి బయటకు వచ్చాను అనేటటువంటి భావం గనక వచ్చిందంటే అది అజ్ఞానము అంటున్నారు. ఇక్కడ మనం త్రిపుర రహస్యంలో హేమలేఖ అనేటటువంటి జ్ఞానవంతురాలు అనకూడదు, బ్రహ్మజ్ఞాని ఆవిడ, ఆవిడ అన్నీ తెలుసుకున్న ఆవిడ భర్తకు చేసిన ఉపదేశాన్ని మనం తప్పకుండా గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ ఏమిటవుతుంది, ఆవిడ మాట ప్రకారం ఆవిడ ఎలా చెప్తోందో అలా సాధన చేసుకుంటాడు. భార్యనే గురువుగా స్మరించుకుంటాడు. అన్నీ చేస్తూ ఉంటే ఒకసారి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోగానే అపరిమితమైన ఆనందం వచ్చేస్తుంది అతనికి. ఇంకా కళ్ళు తెరవడానికి ఇష్టపడాడు. ఆ సమయంలో ఆవిడ అతని దగ్గరికి వస్తుంది. అతను ఎక్కడైతే అలా కళ్ళు మూసుకొని తపస్సులో కూర్చొని ఉన్నాడో వచ్చి బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఎంత కుదిపించి నాథా అని విపరీతంగా పిలిచి అతన్ని కదిలిచ్చి బయటికి తీసుకొస్తుందా దీంట్లో నుంచి, ఆ సమాధి, ఇంచుమించు సమాధిలో నుంచి తీసుకొస్తే చాలా బాధపడతాడు. తిడతాడు ఆవిడ్ని. అంతకుముందు ఎంతో గొప్పదానివి, నువ్వు జ్ఞానవంతురాలివని పొగడినవాడు, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, నువ్వు అసలు నీలాంటి వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా? నేను ఎంతకాలం తర్వాత ఇప్పుడు విశ్రాంతిని పొంది ఒక ఆనందాన్ని పొందుతున్నాను, దాని నుంచి నన్ను నువ్వు చెదరగొట్టావు కదా అని బాధపడతాడు. అప్పుడు ఆవిడ చెబుతుంది, నాథా నీకు తెలిసింది నిజమైన విషయం కాదు, నిజమైన విషయానికి పోవటం అనేది ఉండదు. నీకు ఇంత చిన్న కనురెప్ప తెరిస్తే పోయి ఆ కనురెప్ప మూస్తే ఉండేది నీకు అసలైన జ్ఞానం ఎట్లా అవుతుంది? అందుకే నేను నిన్ను లేపాను. ఇది నిజమైన జ్ఞానం కాదు, ఇది ఆనందము అనే స్థితి నిన్ను మళ్ళీ వశపరుచుకుంటోంది, దాంట్లోనే ఉండమంటుంది, దాంట్లో నుంచి కన్ను తెరవంగానే పోతుంది అనేది ఎందుకు అసలు? అది మనకి ఒక కనురెప్ప మీద ఆధారపడి ఉందా మన ఆత్మవస్తువు? అటువంటి వస్తువు ఎందుకు అసలు? మనకు ఎవరైనా అడుగుతారా అట్లాంటిది కావాలని? కన్ను మూస్తే ఉంటుంది, కన్ను తెరిస్తే పోతుంది. అంత విలువ లేనటువంటి వస్తువు మనకు వద్దు నాథా.
అసలు విషయం ఏంటంటే నువ్వు కన్ను తెరిచినా కన్ను మూసినా ఎప్పుడూ అదే ఉంటుంది అని తెలుసుకోవటమే జ్ఞానస్థితి తప్ప ఇందులోనే ఉండాలి అనే ఒక కోరిక నీకు అక్కడ కలుగుతోంది కదా, అది జ్ఞానస్థితి కాదు అని చాలా క్లియర్గా ఆవిడ చెప్తూ ఉందన్నమాట. అది గుర్తుకొచ్చింది ఇక్కడ నాకు. ఎప్పుడూ చెదిరి బయట లోపల అనేది కనపడిందే అది అజ్ఞానం. అంటే రెండో వచ్చేస్తుంది అతనికి. భార్యని కోపడ్డాడు, నువ్వెందుకు నన్ను లేపావన్నాడు, రెండో వస్తువు కనపడింది అంటే అది అసలు వస్తువు కాదు, అది అజ్ఞానం. ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, జ్ఞానం అనేది అజ్ఞానంతో కప్పబడే ఉంటుంది. కాబట్టే దానివల్ల జీవులు మోహపడుతున్నారు. నా భార్య అనేటటువంటి అజ్ఞానము ఆ ఎదురుగా ఉన్న ఆ ఆత్మవస్తువు మీద కప్పబడి ఉన్నది. నా భర్త అనేటటువంటి అజ్ఞానము ఆ ఎదురుగా ఉన్న ఆత్మవస్తువు మీద కప్పబడి ఉన్నది. మనం పైన కనపడే కవర్ చూస్తున్నాం, రంగురంగుల అనేక భ్రమలు గొలిపే కవర్ చూసి లోపల వస్తువుని మనం మర్చిపోతున్నాం. ఇదే ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడి ఆట లీల. ఇలాంటి బయట కనపడుతూ ఉన్న అంటే మన సెన్సెస్తో మనస్సుతో దేన్నైతే స్వీకరించామో, దేన్నైతే చూస్తున్నామో దాంట్లో గనక మనం ఇంట్రెస్ట్ చూపిస్తే, దాని యందు శ్రద్ధ చూపిస్తే అన్ని రకాల సంఘదోషాలు పుడతాయి. అంటే దానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎందుకుండవు మరి? ఒకరిని ప్రేమిస్తే వాడి నుంచి మనకు బోల్డంత ఎక్స్పెక్టేషను, వాడికేవో మనం చేయాల్సిన కర్తవ్యాలు అన్నీ ఒకదానికొకటి లింకులు వేసుకుంటూ ఫాల్స్ హోప్ లాగా చిగుళ్ళు తొడుక్కుంటూ వెళ్ళిపోతుంది ఎండ్లెస్గా. అందువల్ల చక్కగా చెప్తూ ఉన్నారు ఇక్కడ, సంఘదోషాలు పుడతాయి, రాగద్వేషాలు పుడతాయి, జాగ్రత్తగా ఉండండి. వాటిల్లో చిక్కుకోకుండా బయట ప్రపంచంలో కూడా బతకటానికి చక్కగా ఎక్కడ ఏది ఒక వివేకం, ఆ బుద్ధి ఉన్నది. ఆ వివేకము మొదలైన సద్గుణాలతో అది ఆ బుద్ధి నిండి ఉంటుంది. ఆ బుద్ధి అనేది చక్కగా మనల్ని దోవలో నడిపిస్తుంది. బయట ప్రపంచంలో కూడా అన్ని పనులు మామూలుగానే చేయాలి. మనమేదో నాకు ఆత్మవస్తువు తెలిసిపోయింది, నువ్వు ఆత్మవే కదా అని ప్రతివాడితో అనటం కాదు. ఇది మన లోపల తెలుసుకొని మెదలకుండా జాగ్రత్తగా ఈ ప్రపంచంలో మిగతా వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మన పాటికి మనం ఎంత అవసరమో అంత మటుకు ఇంటరాక్ట్ అయ్యి వెనక్కి రావటం నేర్చుకుంటాం అన్నమాట. వివేకాన్ని, బుద్ధిని వాడినప్పుడు అందులో బుద్ధిలో ఉన్న వివేకం ఎన్నో సద్గుణాల్లో కూడి ఉంటుంది. ఆ బుద్ధి, ఆ సద్గుణాలతో కూడిన బుద్ధి చక్కగా మనల్ని దోవలో తీసుకెళ్తుంది. రజస్సు, తమస్సు మొదలైన దోషాలని, రాగద్వేషాలని అన్నిటినీ తొలగించి సత్వములో ప్రవర్తించేటట్టుగా చేస్తుంది. కాబట్టే బుద్ధితోనే పనులు చేయాలి, బుద్ధి యోగాన్నే ఆశ్రయించాలి అని ముందరి అధ్యాయాల్లో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. దీనివల్ల తెలియబడున్నది విజ్ఞానము. అంటే తెలుసుకొని ఆచరించవలసినది నెక్స్ట్ జ్ఞానము. తెలియబడున్నది విజ్ఞానము. జ్ఞానము విజ్ఞానము కూడి ఉండాలి అంటున్నారు. జ్ఞానము విజ్ఞానముతో కూడి ఉండవలెను, రెండు కలిసే ఉండాలి. రెండింటినీ తెలుసుకున్నప్పుడే అనుభవం నుంచి జీవి విమోచన పొందుతాడు. అనుభవమే లేకుండా తానుగా ఉండటం నేర్చుకుంటాడు. అనుభవాలన్నీ గొప్పగా ఉన్నాయండి, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అని మనం పేరు పెడతాం. అసలు ఎప్పుడూ వాటికి లొంగిపోకూడదు, అవి కింద పడేసేస్తాయి మనల్ని. అంటే ఒక ఎక్స్పీరియన్స్ మనకు అయిందంటే మనం వివేకంతో ఆలోచిస్తే అయింది, కరెక్టే, దైవం వచ్చి కనపడ్డాడు, ఎదురుకుండా మన నెత్తి మీద చేయబెట్టాడు, పెట్టగానే మనకు గొప్ప శక్తిపాతం జరిగింది, మనలో శక్తి ప్రవహించింది, మంచిదే, అదే అయిపోయింది అంటే అర్థం ఏంటి? అది పాస్ట్, భూతకాలంలోకి వెళ్ళిపోయింది. అది డెడ్ అండ్ గాన్ అంటారు దాన్ని మళ్ళీ తలుచుకుంటూ, దాన్ని మళ్ళీ 10 మందికి చెప్పుకుంటూ, లేదా మన గురువు, మన క్లోజ్ పీపుల్కి, అవండి నేను అందరికీ పంచను, నాకు క్లోజ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి, నా సహాధ్యాయులు, వాళ్ళతో తప్పకుండా ఎవరితో పంచుకున్నా అది డెడ్ అండ్ గాన్ విషయం అయిపోయింది. అది నేను విడిగా ఉన్నాను, నాకేదో అనుభవం జరిగింది అనేది జ్ఞానం ఎట్లా అవుతుంది? అసలు విజ్ఞానం కూడా కాదు అది. ఎట్లా అవుతుంది? దాని ఏ రకమైనటువంటి పురోగతి లేనటువంటి పని అది, చేయకూడదు. అందుకని చెబుతున్నారు, అన్ని అనుభవాల నుంచి జీవి విమోచన పొందుతాడు. ఈ విషయాన్ని తెలుసుకుని జ్ఞాన విజ్ఞానాలని రెండింటినీ కూడా చక్కగా అర్థం చేసుకున్నవాడు
అనుభవం అనే దాని నుంచి విమోచన పొందుతాడు. ఏ అనుభవాలు, ఓహో నాకు స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ కావాలి అనే మాట ఉండదు అక్కడ. ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి మనల్ని కింద పడేసేవి కానీ ఉద్ధరించేవి కాదు అని చక్కగా తెలుసుకోవాలి. ఎవరికో ఏవో చాలా అవుతున్నాయి, నాకు మటుకు అవటం లేదు భావం నుంచి బయటపడాలి. అవి అవటం గొప్ప విషయం కాదు. అవటం అనేది ఏది ఎవరికి అవ్వాలన్నా యూజీ అనేవారు, దేర్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్సర్ సపరేట్లీ. అది మంచిది ఎట్లా అవుతుంది అనే ఎక్స్పీరియన్స్ అనగానే ఒక ఎక్స్పీరియన్సర్ ఉంటాడు కదా, ఇంకా అది అసలు విషయం ఎట్లా అవుతుంది? అందువల్ల జాగ్రత్తగా సాధకుడికి కావలసిన ఉపకరణాలు అంటే ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, సాధన చేయాలంటే శ్రద్ధ ఒకటి కావాలి, అసూయ లేకుండా ఉండటం అనే గుణం ఒకటి కావాలి. వాటిని అభ్యాసం చేస్తూ అష్టాంగ యోగాన్ని సాధించటమే రాజవిద్య లేక రాజగుహ్యము అని చెప్పారన్నమాట. ఈ 8 అంగములు ఏమిటి అని ఒకసారి చెప్పుకుందాం, తర్వాత ఇవి ఎలా ఏమిటి అనే వివరం మళ్ళీ చెప్పుకుందాం. ఇది మొదటిది యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అనేటటువంటి 8 అంగములు. 8 కూడా యోగమునకు అంగములు, అష్టాంగములు అని చెప్పారు. ఇక్కడ మనకి యోగ సూత్రాల్లో, పతంజలి యోగ సూత్రాల్లో యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాధ్యాన సమాధయో అష్టావజ్ఞాని, సమాధయో అష్టావజ్ఞాని అనే శ్లోకం ఉన్నది. దానికి అర్థం ఇక్కడ చెప్పారన్నమాట. ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి మెన్షన్ చేసుకున్నాము. ఈ అష్టాంగ యోగాన్ని సాధించటమే అంటే పొందటమే రాజవిద్య లేక రాజగుహ్యము అని చెప్తున్నారు. ఇది ఇంతవరకు చెప్పిన సాధనలన్నిటికీ సార్థకత చేకూరుస్తుంది. ఇన్నాళ్ళు ఏం చేశామో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యి చేసేటటువంటి ఉత్తమ విద్యట ఇది, ఈ రాజవిద్య రాజగుహ్యం అనేది. కిందటి పూర్వ వాసనలు, ఎన్ని రకాల వాసనలు జీవుణ్ణి ఎన్ని రకాలుగా బంధిస్తున్నాయో వాటిని అన్నిటినీ పవిత్రం చేసి జీవుణ్ణి విముక్తుని చేస్తుంది, బయటపడేస్తుంది దాంట్లో నుంచి. ఈ విద్య ఇంద్రియాలకి, బయట కనబడుతున్న బయట ప్రపంచానికి సాధన చేయవలసిన మార్గంగా ఉంటుంది. అంటే మనం చేయగలిగిందిగా ఉంటుంది. ఏదో ఎక్కడో ఆకాశంలో నేల విడిచి సాము కాదు ఇది. చక్కగా మనం బయట ప్రపంచంలో చెయ్యగలిగిందయి ఉంటుంది అని చెబుతున్నారు. అంటే బయట ప్రపంచంలో భగవంతుడి అస్తిత్వం, అంటే భగవంతుడే సర్వత్రా ఉన్నాడనేది బాగా సాధకుని మనస్సులో స్థాపించే విద్య ఇదొక్కటే అంటున్నారు. ఇది స్వధర్మానుష్ఠానం రూపంలో మాత్రమే సాధించబడుతుంది అంటున్నారు. అంటే మళ్ళీ మనం చేసే పనులన్నీ ఆపేసేసి ఏదో ఒక నేను ఇప్పుడు సాధన చేయాలండి, భగవంతుడి అస్తిత్వం తెలుసుకోవడానికి అష్టాంగ యోగం చేయాలి అని వెళ్ళిపోవటం కాదు. స్వధర్మము అనేటటువంటి మనం చేయవలసిన దాన్ని చేస్తూ ఉన్నప్పుడే అది ఈ రూపంలో మటుకే దాన్ని పొందవచ్చు అని చెబుతున్నారు. ఇందులో చేయాల్సిందే కానీ చర్చించటం, మళ్ళీ మళ్ళీ దానికి అర్థాలు చెప్పుకోవటం, ఇదండి అదండి అని చెప్పుకోవటం ఏముండదు. నేను ప్రతిరోజు గడిచేటటువంటి జీవితంలో మన వర్ణానికి, మన ఆశ్రమానికి, మన ధర్మానికి సంబంధించిన రూపంతోనే ఇది ఉంటుందన్నమాట. వర్ణం అంటే మనం ఏమిటి, చాతుర్వర్ణాల్లో మన వర్ణం ఏమిటి దాన్ని బట్టి ఆశ్రమ ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాల రూపంలో ఇది ఉంటుంది. ధర్మ మార్గాన సుఖాలు అనుభవించవచ్చు. అయ్యో అది రుచిగా ఉంటుందండి, అది నాకొద్దు, అమ్మో ఈవిడ వంక చూస్తే నేను మోహంలో పడిపోతాను అనే భయాలు ఇవి ఏమీ లేకుండా ధర్మ మార్గంతో సుఖం అనుభవించటంలో ఎటువంటి తప్పు లేదు. ఆ అనుభవం ఎక్కడుంటుంది? మన సాధన ఎట్లా చేస్తుందిట మనల్ని? అవ్యయంగా ఉన్నటువంటి పరమాత్మ, అంటే వ్యయము కానివాడు, చ్యుతి లేనివాడైనటువంటి ఆ పరమాత్మలోనే ఉంటుందిట మనకు అయ్యేటటువంటి ఆ సుఖ అనుభవం కూడా అంతే ఉంటుందే కానీ మనిషి యొక్క ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండదు. అది అంటే ఒక ఎలివేషన్ వచ్చేసింది ఆ సుఖం అనే మాటకు కూడా, ఆ సుఖం అనుభవించటం అనే మాటకు కూడా ఒక ఎలివేషన్ వచ్చి చక్కగా దైవంలోనే ఉంటుందిట. అది కూడా అచ్యుతుడైనటువంటి అవ్యయుడైనటువంటి దైవంలోనే ఇది కూడా ఉంటుంది.
దీనికి కావలసిన శ్రద్ధతో అలవాటు చేసుకునే వాళ్ళు మాత్రమే ధర్మానుష్ఠానం చేసి ధర్మాన్ని అనుష్ఠించి తరింపగలరు. ఈ మొత్తం ప్రాసెస్లో ముఖ్యంగా చేయవలసింది నాకేంటి అనే ప్రశ్న తీసేసేయాలి. నీకు ఏమీ రాదు, యూ విల్ నెవర్ గెట్ ఎనీథింగ్ అనేవారు యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇట్. మనం సిద్ధపడవలసిన స్థితి అది. నాకేం అక్కర్లేదు, నేను చేయాల్సింది చేస్తా అంతే. నేనేదో కోరి చేయను, ఏం జరిగినా ఓకే, ఏదొచ్చినా ఏది రాకపోయినా నాకు ఓకే అనేటటువంటి స్టాండ్లో చేయవలసినటువంటి సాధన ఇది. ఎన్ని తెలిసినా మళ్ళీ శ్రద్ధాలోపం చేస్తే నన్ను అంతర్యామిగా చూడలేకపోయినందువల్ల మళ్ళీ చావు పుట్టుకల చక్రంలోకి వెళ్ళిపోతావు, మృత్యుముఖంలో పడిపోతావు, ఆ చక్కర్లో పడిపోతావు, ఆ మెరిగోరౌండ్లో పడిపోతావు అంటున్నారు. ఇది 1, 2, 3 శ్లోకాలు అయిపోయినాయి. ఇంకా తర్వాత హెడ్డింగ్ నా యోగము. నేను అనే పదానికి ఎన్నో అర్థాలు ఇదివరకు కూడా చెప్పుకున్నాం. నేను ఊరికి వెళ్తున్నానంటే శరీరం అని, నేను తింటున్నాను అంటే ఇంద్రియాలని, నేను ఇలా అనుకుంటున్నాను అంటే నా మనస్సు అని, ఈ రకంగా అనేకమైన అర్థాలు పెట్టుకుంటున్నాం. ఒకే నేను అనేవాడికి అనేక అర్థాలు పెట్టుకుంటున్నాం. ఆత్మ అనే పదానికి మాత్రం తాను అనే అర్థం. తాను అందరి యందు ఉన్నాడు. ఈ మొదట కూడా మనకి చెప్పారు. అర్జునుడేమో నేనుగా ఉన్నవాడు, శ్రీకృష్ణ పరమాత్మ నారాయణులు అన్నారు కదా వాడిని. నేనుగా ఉన్నవాడు అర్జునుడు, అందరిలో నేనుగా ఉన్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ లేదా మీ ఇష్టదైవం. మీరు ఏ దైవాన్ని ఇష్టపడతారో ఆ దైవమే అందరిలో నేనుగా ఉన్నాడు. ఏ పేరుతో పిలిచినా పలుకుతాను అని అమ్మవారు ప్రామిస్ చేసింది, శ్రీకృష్ణ పరమాత్మ ప్రామిస్ చేశాడు, పరమశివుడు ఆయన్ని ఎక్కడ మనం ఏ రూపంతో చూస్తే ఆ రూపంతో ఆయన పలుకుతూ ఉన్నాడు. మనకు కూడా శత్రువుగా చూస్తాం, శత్రువుగానే పలుకుతున్నాడు పాపం. నా ఎంతో ప్రియమైన మన అమ్మాయో అబ్బాయోగానో చూస్తాం, అలాగే పలుకుతాడు. అలా కాకుండా సర్వత్రా ఒకటే వస్తువు ఉన్నదని తెలిసినప్పుడు ఈ కింద మీద పడటం, అప్ అండ్ డౌన్, సుఖ దుఃఖాలు రెండులో నుంచి బయటపడతావు. ఉన్నది నేనే, నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతున్నాను అంటున్నాడు పరమాత్మ చక్కగా. ఎంత సులువైన మార్గం చెప్తూ ఉన్నారో మనకి దీంట్లో నుంచి బయటపడటానికి అనిపిస్తుంది. తాను అందరిలో వ్యాపించి ఉన్నానని ప్రతి వ్యక్తి తెలుసుకునే సాధనే బ్రహ్మ విద్య. ఏమిటండి బ్రహ్మ విద్య అంటారు, ఏంటండి అది? బ్రహ్మ విద్య అంటే ఏమిటండి అసలు అనేవాళ్ళు ఉన్నారు. బ్రహ్మ విద్య అంటే ఏమిటో ఇక్కడ రాసి చూపించారు, ప్రింట్ చేశారు. సర్వత్రా అందరిలో వ్యాపించి ఉన్నవాడే, అదే ఆత్మవస్తువు. ఆత్మ అనే పదానికి తాను అని అర్థం. అందరిలో ఉన్నవాడు కాబట్టి బ్రహ్మము అని పిలువబడతాడు. బ్రహ్మము అంటే వ్యాపించి ఉన్నవాడు, పెద్దవాడుగా వ్యాపించి ఉన్నవాడు అని అర్థంట. తాను అందరిలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి, అంతటా సర్వత్రా ఉన్నాడు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తెలుసుకునే సాధననే బ్రహ్మ విద్య అంటారు అని రాసేశారు ఇక్కడ. ఎవరైనా అడిగితే మనం చక్కగా చెప్పొచ్చు. దానికి కావలసిన ధ్యానము మొదలైన అంగాల్ని బ్రహ్మోపాసనము అంటారు. నువ్వేం చేస్తున్నావురా నాయన అంటే నేను బ్రహ్మోపాసన చేస్తున్నాను అని అవసరమైతే చెప్పొచ్చు, అవసరం లేకుండా ప్రతి వాళ్ళకి చెప్పక్కర్లేదు. కుండ యందు మట్టి ఉన్నట్టుగా, కుండ యందు మట్టి ఉందా అని అడుగుతాం మనం, ఉంది అంటాం. కుండ యందు మట్టి ఎట్లా ఉంటుంది? మట్టితో కుండ చేశారు, కుండ మట్టిలో ఉంది నిజానికి, అది వాస్తవం. అంటే మనలో దైవం ఉండటం కాదు, మనం దైవంలో ఉన్నాం. నాలో దేవుడు ఉన్నాడండి అంటే మనం కుండ అన్నమాట. కుండలో మట్టి ఉండదు, కుండగా మట్టి కొంత వెరీ స్మాల్ ప్రపోర్షను కుండగా ఉంటుంది. అది మన స్వరూపం అవుతుందా? మనం దైవంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మనలో దైవం చిన్న సంకుచితంగా అయ్యి ఎక్కడో హృదయంలో ఒక చిన్నదిగా ఉంటాడండి అన్నప్పుడు ఎట్లా ఉంటుంది? సర్వత్రా ఉన్నవాడిని ఎక్కడ నువ్వు కాదంటావు? ఇక్కడున్నాడు ఇక్కడ లేడని చెప్పలేని విషయం కదా. కాబట్టి ఇక్కడ చెబుతూ ఉన్నారన్నమాట, అన్ని కుండల యందు ఒకే మట్టి ఉన్నట్టుగా అందరి యందు బ్రహ్మము ఉన్నాడు. అన్ని కుండల్లో ఒకటే మట్టి ఉంది కదా, అదే రకంగా అందరిలోనూ బ్రహ్మము ఉన్నాడు. బ్రహ్మము అని చెబుతున్నారు. చతుర్ముఖ బ్రహ్మ గురించి చెప్పటం లేదు ఇక్కడ. బ్రహ్మము అంటే బృంహణము చెందున్నది, వ్యాపించున్నది అని అర్థం. అందరూ ఆత్మగానే ఉన్నారు, తమ దేహాల్లో కాకపోతే తమ యందు దేహాలు కలిగి ఉన్నారు, శరీరాల్ని ధరించి ఉన్నారు. శరీరం మీద మనం డిపెండ్ అయ్యలేము, ఇది పోతే మనం పోతామని కాదు. ఇక్కడ ఎంతో వివరంగా చెబుతూ ఉన్నారు.
శరీరాల్ని ధరించి ఉన్నారు. ఆత్మవస్తువు శరీరాన్ని ధరించి ఉన్నది. అందరూ ఆత్మగానే ఉన్నారు. ఇట్లా తెలియని వారిని అజ్ఞానులు అందురు. ఈ విషయం అర్థం చేసుకోకపోతే నా మీద దేహం డిపెండ్ అయ్యింది అని అర్థం చేసుకొని వాళ్ళని అజ్ఞానులు అంటారు. వాళ్ళు పాపం తామే దేహం అని, తమకు ఒక ఆత్మ ఉన్నదని, కుండగా ఉన్నామని భ్రమపడతారన్నమాట. సో కుండ యందు మట్టి ఉండుట, అన్ని కుండల యందు ఒకే మట్టి ఉండుట అనేది సత్యమే కావచ్చు కానీ పరమసత్యం కాదు అంటున్నారు. అంటే ఇక్కడ రెండు చెప్తూ ఉన్నారు, సత్యము పరమసత్యము. మట్టి యందు కుండ ఉండుట పరమసత్యం. కుండ అన్నది మనం చేసిన ఆకారం, మనం పెట్టిన పేరు, అంతేగాని కుండ అనే పదార్థం ఏమీ అక్కడ లేదు అసలు. ఇందాక చెప్పుకున్నాం కదా, కుండ అంటే మన జీవుడు, కుండలో పరమాత్మ ఉన్నాడు, కుండలో మట్టి ఉంది అంటే నాలో భగవంతుడు ఉన్నాడు అని. అది ఎలా నిజం కాదు, అది వాస్తవమే కానీ పరమ వాస్తవం కాదు అని. అది సత్యమే కానీ పరమసత్యం కాదు. మనకు కావాల్సింది పరమసత్యం. ఇప్పుడు నాలో భగవంతుడు ఉన్నాడు అనేది తప్పైన మాట కాదు, అది అసత్యం కాదు, ఉన్నాడు కరెక్టే. కానీ సర్వత్రా ఉన్నవాడు నాలో కూడా ఉన్నాడు తప్ప నేను విడిగా నన్ను నేను అని విడి చేసుకుంటున్నాను కాబట్టి నాలో ఉన్నాడు. కుండ అని ఒక ఆకారం, ఒక పేరు పెట్టాం కాబట్టి విడిగా తయారైంది. అది పరమవాస్తవం కాదు, పరమసత్యం కాదు అని చక్కగా చెప్తూ ఉన్నారు. ఉన్నది మట్టి ఒక్కటే, ఉన్నది ఆత్మవస్తువు ఒక్కటే. దాన్నే మనం కుండగా ఆరోపించుకొని వాడుకుంటున్నాం. కుండ అని పేరు పెట్టి కుండగా తయారు చేసి వాడుకుంటున్నాం. అందువల్ల కుండలో మట్టి ఉంది అని అనకూడదు. మట్టి యందు కుండ ఉన్నది అనేది నిజమైన మాట అన్నమాట. అలాగే మనలో అంతర్యామిగా బ్రహ్మము ఉన్నాడు అని చెప్పే కంట మనమే బ్రహ్మమునందున్నాము అని చెప్పేది చాలా పరమసత్యం. నేనే దైవంలో ఉన్నాను, అందరూ దైవంలో ఉన్నారు. ఎందుకంటే దైవం లేని చోటు ఇక్కడ ఏదీ లేదు. మనం దాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు. అజ్ఞానం అనొచ్చు, మరేమో కుటిలత్వం అనొచ్చు, చాలా చెడ్డవాళ్ళండి వీళ్ళు, దుర్మార్గులండి, ఏ పేరు పెట్టినా కూడా నువ్వు ఎలా పిలిచినా ఉన్నది ఒక్క వస్తువే, అది పరమాత్మ వస్తువు, అది పరబ్రహ్మ వస్తువు. సో ఈ జగత్తు సమస్తము కూడా నేనే దీన్ని నిర్వహిస్తున్నాను. ఎందుకంటే ఇదంతా నాలోనే ఉన్నది. నేనే బయటికి కనపడకుండా అంతర్యామిగా ఉండి నేనే నడుపుతున్నాను ఈ జగత్తునంతా కూడా. బయటికి వ్యక్తం చేస్తున్నాను జగత్తుని. మూడొంతులు అమృతత్వంలో ఉన్నది. ఒకటి మృతికి సంబంధించిన, చావు పుట్టుకలకు సంబంధించినటువంటి జగత్తు నా నుంచే వ్యక్తం అవుతోంది, నేనే వ్యక్తం చేస్తున్నాను అని చెప్తున్నారు పరమాత్మ. ఇది కనపడేటట్టు చేస్తూ ఉన్నవాడిని నేనే. ఈ పరమసత్యాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఇది ధ్యానం చేయటానికి కాదు. ఎందుకు చెబుతూ ఉన్నారంటే మనం కూడా అదే ధ్యానం చేయాలి. ఈ సృష్టి మొత్తము నా యందే వ్యక్తమగుచున్నది, కృష్ణ పరమాత్మ యందే అన్నప్పుడు పొరపాటు అయిపోతుంది. ధ్యానం చేసే పద్ధతి ఏమిటో చెబుతున్నారు. ఈ సృష్టి మొత్తము నా యందే. యూజీ గారు మళ్ళీ చెప్పేవారు, గుర్తుకొచ్చింది నాకు. ఈ ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మొత్తం ముందు నుంచి వచ్చే కార్లు, సైకిళ్ళు, మనుషులు సమస్తము నాలో నుంచి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుందండి అని చెప్పారు. అలాగే వెనక నుంచి వచ్చేవన్నీ కూడా నన్ను దూసుకొని నాలో నుంచి ఎక్స్పాన్షన్ అయిందన్నమాట. ఆయనకి సర్వత్రా ఉన్నవాడు ఏమిటో తెలిసిందన్నమాట. అలా ఏమిటి అయిపోతుంది ఇక్కడ, నా నుంచే ఈ సృష్టి మొత్తము వచ్చింది అని ధ్యానం చేయాలి. అంతేగాని కృష్ణ పరమాత్మ నుంచి వచ్చింది సృష్టి అంతా అనగానే మళ్ళీ మనం విడిపడుతున్నాం కదా. సర్వత్రా ఉన్న దైవం నుంచి మనల్ని మనం విడి చేసుకొని నా నుంచి సృష్టి వచ్చింది అంటున్నాం. నేను పరమాత్మ వస్తువే సర్వత్రా ఉన్నది, అటువంటి నా నుంచి ఈ సృష్టి అంతా వచ్చింది అని ధ్యానం చేయాలట. ఇట్లా ధ్యానం చేస్తూ ఉండగా చేయగా ఒక నిరంతరత్వం, అంటే ఒక చక్కగా ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ జ్ఞానం. దానికి కావాల్సింది శ్రద్ధ అంటే స్మరణ, నిరంతరత్వము వహించి ఉండుట. స్మరణ అంటే తలుచుకోవటం కాదు, మనస్సుతో తెలుసుకొని
తెలుసుకున్న విషయాన్ని వదలకుండా ఉండటం, దీని నుంచి ఏమరపాటు చెందకుండా ఉండటం. ఏమరపాటు చెందటమే మృత్యువు అని చెప్పి సనత్సుజాతుడు ధృతరాష్ట్రుడికి చెప్పాట, ఉపదేశించాట. ఇట్లా ఏమరుపాటు పడకుండా ఉండటమే రాజవిద్య అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడని చెప్పారు. 1, 2, 3 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే మాస్టర్ గారి మాట 65వ నెంబర్ కూడా పూర్తయిపోయింది. మేము కేవలం మనుషులుగా ఉంటున్నాము. అప్పుడప్పుడు కామక్రోధాదులు వచ్చి రాక్షసులుగా కూడా అవుతున్నాము.